హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు రీతు వైషు కుకింగ్స్. ఈరోజు మనం చాలా తక్కువ పదార్థాలతో ఓవెన్ లేకుండా ఇంట్లోనే సూపర్ టేస్టీ బ్రెడ్ పుడ్డింగ్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఇప్పుడు నేను ముందుగా మిక్సీ జార్ అనేది తీసుకున్నానండి. ఇందులో 2 గుడ్లు, అలాగే కస్టర్డ్ పౌడర్ అనేది 2 టీ స్పూన్ల వరకు తీసుకున్నానండి. అలాగే నేను ఒక 5 బ్రెడ్ స్లైసెస్ కూడా తీసుకున్నాను. 5 యాలకులు కూడా తీసుకున్నానండి. ఈ యాలకులు అనేది మీరు కావాలంటే ఇందులో వెనిలా ఎసెన్స్ కానీ, లేకపోతే ఇలాచీ కానీ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. నేను అలాగే ఇందులో ఒక కప్పు పాలు అనేది కూడా తీసుకున్నాను. పాలు కూడా చాలా చిక్కగా ఉంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఒక కప్పు వరకు పంచదార కూడా తీసుకుని మొత్తం అంతా కూడా మనం మిక్సీ పట్టేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని పాన్ పెట్టుకుని నేను ఒక కప్పు వరకు పంచదార అనేది వేసుకున్నాను. ఒక 2-3 టీ స్పూన్ల వరకు వాటర్ అనేది వేసుకుని ఇది మనం బాగా క్యారమిల్ చేసుకోవాలి కాబట్టి చేసుకుంటున్నామండి. ఇప్పుడు దీన్ని మనం హై ఫ్లేమ్లో పెట్టుకుని చేసుకుంటే చాలా తొందరగా మనకి ఒక 2-3 నిమిషాల్లో రెడీ అయిపోతుందండి. క్యారమిల్ చేసుకునేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. ఎందుకంటే అది ఎక్కువగా మనం బ్రౌన్గా చేసేసుకుంటే చేదనేది వచ్చేస్తుంది. మనకి కొంచెం లైట్గా ఇలా వస్తున్నప్పుడే మనం చాలా కేర్ఫుల్గా ఉండి ఈ బ్రౌనీ అనేది చేసుకుంటే చాలా తొందరగా అయిపోతుంది. చూసారు కదండి, ఇలా అయిపోయినప్పుడే మనం స్టవ్ అనేది కట్టేసుకోవాలి. ఇది మనం కట్టేసాక ఒక 2-3 నిమిషాలు అనేది వెయిట్ చేయకూడదు. మనం ఏదన్నా దేనిలో అయితే చేసుకోవాలనుకుంటున్నాం పుడ్డింగ్ అనేది, నేనైతే స్టీల్ బాక్స్లో చేసుకుంటున్నాను కాబట్టి వెంటనే చల్లారిపోకుండానే ఈ బాక్స్లోకి అనేది తీసేసుకోవాలండి. మొత్తం అంతా కూడా మనం వేడి దాని మీదనే స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇలా వాటర్ నెట్తో మనం వేసుకున్న ఈ మిక్సీ జార్లోది ఈ మొత్తం ఈ బ్రెడ్ మిల్క్ అన్నీ వేసుకున్నాం కదండి, అదంతా వడకట్టేసుకుని మొత్తం బాక్స్లోకి అనేది షిఫ్ట్ చేసేసుకోవాలి. ఏదన్నా మనకి ఇలాచీ కానీ ఏమైనా ఉండినా మనకి అడ్డు లేకుండా ఉంటాయన్నమాట. నేను స్టవ్ మీద పెట్టుకుని కుక్కర్ అనేది నేను ముందుగానే ఒక 5 నిమిషాల వరకు ప్రీహీట్ అనేది చేసుకున్నానండి. దీన్ని మనం 20-30 నిమిషాల వరకు సిమ్లో ఉడికించుకోవాలండి. ఇప్పుడు నాకు రెడీ అయిపోయింది. మీరు చెక్ చేసుకోవచ్చు. మనకి స్పూన్కి కానీ ఏది అంటుకోకుండా ఉన్నది అంటే కరెక్ట్గా మనకి రెడీ అయిపోయినట్లేనండి. ఇది నేను 2-3 గంటల వరకు ఫ్రిడ్జ్లో అనేది పెట్టుకున్నాను. ఇప్పుడు నేను ఓపెన్ చేసుకుని పుడ్డింగ్ అనేది నేను తిరగేసుకుని రొటీన్గా ఇలా వేసుకున్నానండి. చూసారు కదా, ఎంతో పర్ఫెక్ట్గా మనకి బ్రెడ్ పుడ్డింగ్ అనేది రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో తెలపండి. ఇంకా ఇలాంటి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.